మనోజ్ బాలుతోటి "ఈ డబ్బు కోసమే కదరా నన్ను అన్ని మాటలన్నావు, తీసుకో" అంటూ డబ్బులను తండ్రి సత్యంకి ఇస్తూ ఉంటాడు. దాంతో సత్యం, "నాకిస్తావేంట్రా డబ్బులు? నగలమ్ముకుంది నావి కాదు కదా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకివ్వు" అని అంటాడు. "పొద్దున్నే మాట ఇచ్చాం, సాయంత్రానికి డబ్బులిస్తున్నాం" అని మనోజ్ బిల్డప్ కొడుతూ బాలుకి డబ్బులు ఇవ్వబోతుంటే బాలు తనకి వద్దు అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. "ఎందుకు వద్దురా" అని సత్యం అడిగితే, "నాకు వాళ్ళు ఇవ్వాల్సింది 4 లక్షలు నాన్న, కానీ అవి 2 లక్షలు మాత్రమే, అందులో కూడా సగం నొక్కేశారు" అని బాలు అంటాడు. "నిజమేనా" అని సత్యం అడిగితే, "ఇప్పటికీ ఇవి తీసుకోమని చెప్పండి మామయ్య, తొందరలోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాం" అని రోహిణి అంటుంది. "ఈ ముక్క ముందు చెప్పాలి కదా పార్లనమ్మ, డబ్బులు నా చేతిలో పెట్టాక తర్వాత లెక్కలేసుకున్న తర్వాత చెబుతారా? నువ్వు కూడా ఈ తల్లి కొడుకుతో కలిసిపోయావా పార్లనమ్మ అని బాలు అడగడంతో, "లేదు బాలు, మొత్తం ఒకేసారి పంపడం కుదరక మా నాన్న ఈ 2 లక్షలు మాత్రమే పంపించాడు" అని కవర్ చేస్తుంది రోహిణి. "నా షోరూంలో పోయిన సరుకు కూడా ఇంకా రాలేదు, ఇప్పటికి ఇవి తీసుకోమని చెప్పండి నాన్న" అని మనోజ్ అడగగా సత్యం మనోజ్ని రివర్స్లో తిడతాడు. బాలు తనకి మొత్తం డబ్బులు ఒకేసారి కావాలని అంటాడు. రోహిణి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా కూడా బాలు వినిపించుకోడు. అయితే మీనా సర్ది చెప్పడంతో ఇక డబ్బుల్ని బాలు తీసుకుంటాడు. మిగిలిన డబ్బులు కూడా వెంటనే కావాలి అని బాలు అనడంతో, "తొందరలోనే ఇస్తాం" అని రోహిణి మాట ఇస్తుంది. "అమ్మ రోహిణి, మనోజ్ చేసిన తప్పులకు, వాళ్ళ అమ్మ చేసిన తప్పులకు నువ్వు బాధ్యత తీసుకుని డబ్బులు తిరిగిస్తున్నావు. ఇలా ఇస్తూ పోతే అది వాళ్లకు ఆనవాయితీగా మారిపోతుంది. ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదని వాళ్ళిద్దరికీ గట్టిగా చెప్పు" అని కోడలికి సలహా ఇచ్చి మనోజ్ మీద చిరాకు పడుతూ సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు మీనాతోటి, "ఈ డబ్బుల్ని బీరువాలో దాచిపెట్టు మీనా, లేకపోతే మళ్ళీ మింగేస్తారు" అని చెప్పి బాలు కూడా వెళ్ళిపోతాడు.